తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార్ సంఘ వ్యవస్థాపకురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు డాక్టర్ అరుణ పేరి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఒక దివ్యమైన అనుభూతి. అది అమ్మవారే ఇలా మిమ్మల్ని మా ముందుకు తీసుకొచ్చారనే భావిస్తాము, సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ. మీ గురించి తెలుసుకోవాలనుందమ్మా. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ గురించి మాట్లాడాము, కుటుంబం అంతా చెప్పారు. తర్వాత మీకు కలిగిన అనుభవాలు అమ్మవారితో. ఇప్పుడు మామూలుగా మేము ఒకరోజు పారాయణ చేస్తేనో లేకపోతే 2 రోజులో పారాయణంలో ఉంటేనో మాకే కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అమ్మవారు ఎంత దయ చూపించిందా అని ఫీల్ అవుతాం. మీరు ప్రతిరోజు ప్రతి క్షణం అమ్మవారిలోనే ఉంటారు కదా, మీకు కలిగిన అనుభవాలు చెప్తారా మాకు? తప్పకుండానమ్మా, తప్పకుండా చెప్తాను. ఇది నా అనుభవాలైనా కూడా నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇది నాలోనే కాదమ్మా, ఎవరైతే ఆ భక్తితో ఉంటారో ఎవరైతే ఆ నమ్మకంతో ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా జరుగుతుంది. ఆ అనుభవాలు ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తాయి. చూడండి అమ్మా, అనుభవాలంటే కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ చేసే ఉంటాయి, కొన్ని కొన్ని చెయ్యలేమన్నమాట. జస్ట్ మనం ఫీల్ చేయగలం కానీ వర్ణించలేము. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. వర్ణనాతీతం అంటాం కదా, అలాంటివి ఉంటాయి. కానీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటేనమ్మా, నిజం చెప్పాలంటే ఒక నార్మల్, ఒక సాధారణ పల్లెటూరులో పుట్టి, చాలా అంటే ఆ పల్లెటూరు కూడా ఎలాంటి పల్లెటూరు అంటే ఒక 15, 20, 30 ఫ్యామిలీలు ఉన్న చిన్న పల్లెటూరు, చాలా చిన్నది. ఒక పాలెం అంటారు దాన్ని. అలాంటి చిన్న దాంట్లో అక్కడ పుట్టి పెరిగి ఇలాగ ఇక్కడ వరకు నా జర్నీ జరిగింది, ఇంతవరకు ఇలా జర్నీ జరిగింది. అమ్మవారితో కనెక్ట్ అయ్యి ఎంతో మందితోటి, లలితా పరివార్ అనే ఒక పేరుతోటి వేలకి వేల మందిని పూర్తి ప్రపంచం అందరు, భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో అందరిలోనూ కనెక్ట్ అవుతున్నాము అంటే దానికి ఒక మూల కారణము మీరన్నట్లుగా నాకు అమ్మవారి మీద ఉన్న ఆ నమ్మకము, పూర్తి నమ్మకము. ఆ నమ్మకం ఎక్కడో అక్కడ ఉందని ఎప్పుడు నమ్మలేదు నేను. అది ఒక మెయిన్, పైన ఒక విగ్రహంలో కానీ లేకపోతే ఎక్కడో ఒక వస్తువు రూపంలో అలా కాదు, ఇక్కడే ఉందని నమ్మాను నేను. నా లోపల అమ్మవారు ఉంది అని తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవడానికి కూడా నేను ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాతే నాకు అది అనుభవంలోకి వచ్చింది. అంతకుముందు మామూలుగా మన పనులు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, బాధ్యతలు. ఎర్లీ మ్యారేజ్ అవ్వడము, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళిద్దరు శక్తులు నాకు వచ్చారు. వాళ్ళని పెంచుకుని వాళ్ళని పెద్ద చేస్తే ఒక తల్లి బాధ్యత తీర్చాలి, వాళ్ళని చూసుకోవడము. తర్వాత మళ్ళీ ఇంటి పనులు, ఇంట్లో మన పరివారం అంటే మన భర్త, ఆయనకు కావాల్సింది అది కూడా మన బాధ్యతే, ఖచ్చితంగా బాధ్యత. ఎందుకంటే పాపం వాళ్ళు మనకు సపోర్ట్ లో ఉన్నారు అంటే మనకు కూడా మన కర్తవ్యాలు వాళ్ళ గురించి మనం ఇవ్వాలి. అవునమ్మా. అది చేసుకుంటూ ఆ బాధ్యతలన్నీ అయిన తర్వాత నాకు అనిపించింది, ఇవన్నింటికంటే ఎలాగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక భౌతిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచం కంట దీనిని కంట ఇంకా ఒక ముందు ఒక మంచి ప్రపంచం అనేది, అంటే ఒక శక్తి అనేది ఉంది, మనం ఒక దైవత్వం అనేది ఉంది. దానిని కనెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని చూసుకుంటూ మనం ఆ శక్తిని ఎలా ఉంది, ఆ తత్వం ఏమిటి, అక్కడ వరకు మనం ఎలా రీచ్ అవుతాము అనేది తెలుసుకున్నాను. ఆ బీజం నా చిన్నప్పుడే 9 ఏళ్ల వయసులో ఎక్కడో ఒకసారి యజ్ఞం జరుగుతూ ఉండాలి కాకినాడ అనే ప్రదేశంలో. 9 ఏళ్ల వయసులో ధైర్యం అంటే ఆ ఫస్ట్ ధైర్యం అక్కడ చూపించాను పల్లెటూరులో. అంటే ఇప్పుడు 59 ఇయర్స్ కదా, 59 ఇయర్స్ అంటే 9 ఏళ్ళు అంటే ఇంచుమించు 50 ఏళ్ల క్రితం మాట. 50 ఇయర్స్ బ్యాక్ ఒక్కతిని 50, ఇప్పుడున్న 16, 20 ఏళ్ల పిల్లలు, నేను నా వయసు పిల్లలు ఇప్పుడు, అంటే ఇప్పుడులో ఉన్న నాలెడ్జ్ పిల్లలకి చాలా ఎక్కువ. అప్పుడు చాలా అమాయకం అమ్మా. ఇల్లు తప్ప, స్కూలు తప్ప ఇంక రెండోది లేనే లేదు. అది స్కూలు, ఇది ఇల్లు, అంతవరకే, ఏమీ లేదు. ఇంకా అటువంటి టైంలో ఎక్కడో ఒక మహాయజ్ఞం జరుగుతోంది కాకినాడలో, కొంత గ్రూప్ వెళుతోంది, ఒక గ్రూపు. ఎందుకు ఆ ధైర్యం చూపించానో అది అమ్మవారే తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది. అమ్మతోటి నాన్నతోటి దెబ్బలాడి అమ్మ వాళ్ళు అయ్యో ఇంత చిన్న పిల్లవుని ఒక్కతివి ఎలా వెళ్తావు, వాళ్ళు ఎవరో వెళ్తున్నారు, వాళ్ళతో నేను ఎలా పంపిస్తాము అంటే, ఎలాగైనా నేను వెళతానమ్మా నేను చెప్పి కాళ్ళకి మొక్కి చేసి మొత్తానికి ఒప్పించి వాళ్ళతో నేను వెళ్ళిపోయాను. వారం రోజులు, అప్పో 1 వీక్ వెళ్ళానమ్మా. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, యజ్ఞం అంటే
నాకు నా వయసుకు తగ్గట్టుగా ఏవేవో నాకు కలిసింది ఆ ఇటుకలు అందివ్వడం, ఇసుక ఇవ్వడము, ఇవి అవి ఆ, కర్రలు అందించడము, ఇలాంటి సేవ చేశాను. బా, సేవ అద్భుతం. చేసి 9 రోజులు కూడా నాకు తెలియదు అక్కడ నేను 9 రోజులు ఎలా ఉన్నానో, ఏం తిన్నానో, అవేమి తెలియదు. అక్కడ నాకు ఆ యజ్ఞాన్ని అంతా చూసిన తర్వాత ఒక బీజం అక్కడ పడింది అనిపిస్తోంది. స్పిరిచువాలిటీ అనే ఒక అప్పుడు బీజము అనిపించింది. అప్పుడు పడింది. ఆ, తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా దేవుడు ఇది అది ఇంకా పనులలో పడిపోయాం, చదువులు పనులును. తర్వాత రెండవది నాకు కైలాస మానస సరోవర యాత్ర. నా టర్నింగ్ పాయింట్ కైలాస మానస సరోవర చెప్పారు అప్పుడు. యాత్ర. అక్కడ అక్కడ నాకు అయ్యవారు, నేను శివయ్యకి మహాభక్తి, చెప్పలేని భక్తి. అవునా? ఇప్పుడు కూడా నా ఆది గురువు, తొలి గురువు శివయ్యే. నేను శివాయ గురువే అని అనుకుంటాను. శివాయ గురువే నమః. ఆయనే నా గురువు. ఈ రోజు ఎంతమంది గురువులు ఉన్నా నాకు ఆ శివుడే నా గురువు. ఫస్ట్ ఆయన్నే గురువుగా భావించాను. ఆయన రూపంలోనే శంకరాచార్యుల వారు మా గురువు గారు వచ్చారు. సో ఎప్పుడైతే ఆయన్ని శివుడుగా గురువుగా భావించి ఆయన నాకు ఒక దారి చూపించారు. నువ్వు నన్ను పట్టుకున్నావు, ఒక అమ్మను పట్టుకుంటే ఇంకా ముందు మంచి వెళ్తావని. మార్గంలో ఉంటావని ఒక అనుభూతి నాకు అక్కడ కనిపించిందమ్మా. తొలి అనుభూతి, తొలి ఎక్స్పీరియన్స్. నేను అంటే నాకు బయటకు నేను చెప్పుకోగలిగే ఎక్స్పీరియన్స్ కైలాస మానస సరోవర్లో కనిపించింది. దాని తర్వాత అప్పటి వరకు నాకు లలితా సహస్రనామం నేను ఎక్కువ పట్టుకోలేదు. 2012లో గురించి చెప్తున్నాను ఇది. తెలుసును, ఎప్పుడెప్పుడైనా చదవడం తెలుసు తప్ప సీరియస్ గా ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడైతే ఆయన చెప్పారో నాకు అనిపించి ఇంకా లలితా సహస్రం కంట ఎంత అద్భుతం, దీనికంటే ఎక్కువ ఏమి ఉండదని నేను నేర్చుకుని దాని తర్వాత నేను అందరికి ముందు ఏదైనానమ్మా అమ్మవారి యొక్క దయ వల్ల ఏంటంటే నేను ఏది నాకు వచ్చినా, ఏ జ్ఞానం నేను పొందుతున్నా నాలో ఉంచుకుంటే నాకు ఏదో బాధగా ఉంటుంది. ఎందుకు మనలో మనకు తెలిసిన జ్ఞానం మనమే ఎందుకు పెట్టుకోవాలి? 10 మందికి పెంచుకోవాలి, 10 మందికి చెప్పుకోవాలి, 10 మందికి పెంచుకోవాలి. మనం ఏదైతే చక్కటి అనుభూతి పొందుతున్నామో, ఆనందం పొందుతున్నామో, ఆ ఆనందం వాళ్ళకు కూడా రావాలి. అందాలని. ఆ ఇచ్చే గుణం అంటారు కదా, జ్ఞానం అనుకోండి ఏదైనా ఇవ్వాలి అని నేను నేర్చుకున్న టైంలోనే, ఇంకా నేర్చుకుని సరిగ్గా కంప్లీట్ నేర్చుకున్నానో లేదో అప్పుడే మొదలు పెట్టేశాను నలుగురితోటి. అమ్మ మీరు రండమ్మా, కూర్చోండమ్మా, లలిత చెప్తానమ్మా మీకు అని. అక్కడ రాయ్పూర్లో వాళ్ళకి అప్పుడు లలిత అంటేనే తెలియదు. వినండి, పోనీ నేర్చుకోవద్దు, వినండి అని ఇంట్లో పారాయణ పెట్టేదాన్ని. మీరు జస్ట్ వినండి, నేను చదువుతాను, వినండి. అలా మొదలుపెట్టి అలా అందరినీ కలుపుకుంటూ చేసుకుంటూ వచ్చిన ఏ అనుభూతి అయితే అప్పుడు కనిపించిందో దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటమ్మా అమ్మవారితో కనెక్ట్ అయిన తర్వాత ఎలా ముందుకు తీసుకువెళ్తుందో అన్నది ప్రతి స్టేజ్లోనూ ఒక్కొక్క అనుభూతి. అంటే ఇంపాసిబుల్ చీజులు కూడా ఆవిడ పాసిబుల్ చేసింది అనమాట. మనకైతే ఇంపాసిబుల్ అది, కానీ ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడ పాసిబుల్ చేస్తుంది. అలాంటిది ఏదైనా పెద్ద సంఘటన, ఇంక ఇది సాధ్యం కాదు నా జీవితంలో అన్నది ఏదైనా ఉందా? ఉందమ్మా. ఏమిందంటే 2022లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ విష్ణు సహస్రనామం స్టార్ట్ చేసాము. 1 కోటి పారాయణ చెయ్యాలని ఒక సంకల్పం తీసుకున్నాము. చాలా దగ్గరికి, టైం కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. ఒక చాలా పెద్ద బ్యాచ్ తోటి, అంటే నాకు ఒక ధైర్యం ఏంటంటే బోల్డ్ మంది ఉన్నారు, అందరూ వస్తారు, చాలా బాగా జరుగుతుందని. అక్కడ కొన్ని కారణాల వల్ల ఉంటారు కదమ్మా, కొంత ఎవరైనా కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది పులింగ్ ఆపేవాళ్ళు ఉంటారు కదా. అలాగా పాపం అలానే నేను అనుకోకూడదు. నేను అలాగా తర్వాత తెలుసుకున్నాను నాకు చాలా మంచి జరిగింది అని. వాళ్ళ వల్ల అది నేను పాజిటివ్ గా తీసుకున్నాను. అది అలా చేశారు కాబట్టి నాకు ఎంతో మంచి జరిగింది.